జగ్గయ్యపేటలో డయేరియా బారిన పడి ఇప్పటిదాకా ఇద్దరు మృతి చెందారు. జగ్గయ్యపేట డయేరియా బాధితులకు మంత్రి పరామర్శ కొనసాగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులతో మాట్లాడారు ఆరోగ్య మంత్రి సత్యకుమార్. అతిసార ప్రబలడానికి కారణాలపై అధికారులతోటి సమీక్షించారు. నియోజకవర్గంలోని 8 గ్రామాల్లో విపరీతంగా ఈ డయేరియా కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో డయేరియా టెన్షన్ కంటిన్యూ అవుతోంది. 8 గ్రామాల పరిధిలో వందల మంది బాధితులున్నారు. డయేరియాతో వివిధ ఆసుపత్రుల్లో 100 మందికి చికిత్స అందుతోంది. 16 మంది డాక్టర్లతోటి జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటలు వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. 4 రోజులుగా ఈ డయేరియా ప్రాంతాల్లో వాటర్ శాంపిల్స్ని సేకరించారు. అయితే రిపోర్ట్లన్నీ నెగిటివే వచ్చాయంటున్నారు. అతిసార ప్రబలిన నేపథ్యంలో జగ్గయ్యపేటలో 2 రోజులు చికెన్, మటన్, చేపల అమ్మకాలపై నిషేధాన్ని విధించారు. జగ్గయ్యపేట నియోజకవర్గం పరిధిలోని షేర్ మహమ్మద్పేట, చిలకల్లు, మక్కపేట, వత్సవాయి, అనుమంచిపల్లి, బుధవాడ, గండ్రాయి, దేచుపాలెం గ్రామాలతో పాటు జగ్గయ్యపేట పట్టణంలోని మోడల్ కాలనీ, సీతారాంపురం ప్రాంతాల్లో అతిసార ప్రబలింది. వందల మంది అనారోగ్యంతో ఆసుపత్రి పాలవుతున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో డయేరియా విజృంభిస్తుంది. ఇక పెరుగుతున్నటువంటి డయేరియా కేసులకు సంబంధించి అధికారులు 24 గంటలు ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. ప్రెసెంట్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా హాస్పిటల్ కు చేరుకున్నారు. బాధితుల్ని స్వయంగా పరామర్శిస్తూ వారి దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అధికారులకు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. తాగేటటువంటి నీళ్లు కాచి చల్లాల్సినవే తాగాలని కూడా చెప్పడం జరిగింది. జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 40 బెడ్లతో ప్రత్యేకమైనటువంటి వార్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బెడ్లన్నీ కూడా ఫుల్ అయిపోయినటువంటి నేపథ్యంలో వచ్చేటటువంటి పేషెంట్లకు సంబంధించి సీరియస్ కేసులు అయితేనే అడ్మిట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. బయట ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా చెకప్ కు వెళ్ళేటటువంటి వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఎన్టీఆర్ జిల్లాలోనే కాదు, కొద్ది రోజుల ముందు విజయవాడలో కూడా ఇదే స్థాయిలో డయేరియా కేసులు భారీగా బయటపడేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏడాది సీజన్ వైజ్ గా డయేరియా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే పెరిగిన ప్రతిసారి వాటర్ కారణం అని చెప్తున్నప్పటికీ కూడా ఈ సమస్యకు సంబంధించి ఎక్కడా కూడా సొల్యూషన్ దొరికినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఈసారైనా కూడా అధికారులు దీనికి సంబంధించి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటారా లేదా అనే దానికి సంబంధించి అయితే వేచి చూడాల్సిందే. అయితే పబ్లిక్ క్లియర్ గా చెప్తున్నారు, ప్రతి గ్రామంలో త్రాగేటటువంటి నీరు కలుషితం అయిపోయింది, కలర్ మారింది, తాగుతున్నప్పుడు స్మెల్ వస్తుంది అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తున్నారు. అధికారులు కూడా క్లోరిన్ శాతం సరిగ్గా ఉందా లేదా అనే దాంతో పాటు త్రాగుతున్నటువంటి వాటర్ శాంపుల్స్ తీసుకుని ఎక్కడికక్కడ చెకింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే జగ్గయ్యపేటలో ఈ సమస్య రావడానికి కారణం ప్రాథమికంగా వాటరా లేకపోతే ఫుడ్ కంటామినేట్ అయిందా అనే దానికి సంబంధించి కూడా అధికారులు చెకింగ్ చేస్తున్నారు. ఇప్పటికే చికెన్, మటన్, చేపల అమ్మకాలను దాదాపు 2-3 రోజుల పాటు నిషేధించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా అయితే దాదాపు ఇక్కడ 8 గ్రామాల్లో మొత్తం డయేరియా విజృంభిస్తుంది. దాదాపు ఒక ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఏర్పాటు చేసినటువంటి 40 బెడ్లన్నీ కూడా ఫుల్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా బయట ఆర్ఎంపీ డాక్టర్స్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి పేషెంట్స్ తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. 3 రోజులకు సరిపడా మెడిసిన్ వాడుతూ తీవ్రతరం అయిన తర్వాత అక్కడ నుంచి బయట ఆసుపత్రులకు పంపించేస్తున్న నేపథ్యంలో ఆర్ఎంపీ డాక్టర్లకు సంబంధించి కూడా అధికారులు వార్నింగ్ ఇచ్చారు. ఇష్టానుసారంగా మందులు ఇచ్చేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తే కనుక కఠిన చర్యలు తప్పవంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అన్ని చోట్ల కూడా హై అలర్ట్ జారీ చేశారని చెప్పాలి. ముఖ్యంగా పరిసర ప్రాంతాలు ఏదైతే పబ్లిక్ ఎక్కువగా వాటర్ తాగేటటువంటి ఏరియాలు ఏవైతే
పంపుల దగ్గర కానీ చెరువుల దగ్గర కానీ ముఖ్యంగా జగ్గయ్యపేట అర్బన్ లో చూసుకుంటే కనుక ట్యాంక్ నుంచి వాటర్ సప్లై అవుతుంది. అండ్ అలాగే రూరల్ ఏరియాలోకి వెళ్ళిపోయేసరికి చెరువుల దగ్గర నుంచి కొంత దూరంలో నీటి ఊట కోసం కొన్ని బావులను ఏర్పాటు చేశారు. ఆ బావుల నుంచి ట్యాంకీలోకి వాటర్ వెళ్ళడం, అక్కడి నుంచి ఫిల్టర్ అయ్యి పబ్లిక్ వాటర్ వెళ్ళడం జరుగుతుంది. సో ఈ యొక్క ప్రాసెస్ జరిగేటటువంటి సమయంలోనే ఎక్కడైనా కూడా వాటర్ పొల్యూట్ అయిందా అనే దానికి సంబంధించి కూడా మొత్తం విచారణ చేపడుతున్నారు అధికారులు. ఓవరాల్ గా అయితే అసలు కారణం ఏంటి అనే దిశగా అయితే అధికారులు మొత్తం కూడా తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడెక్కడ సర్వేలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ క్రాంతి.